ఇంకా ఇది స్మూతీకి అండి. రాగి పిండి ప్లస్ సాబుదానా 1 స్పూన్ రాగి పిండి, 1 స్పూన్ సాబుదానా కలిపి ఒక 6 గంటలు నానబెట్టేసి పెట్టుకుని ఉడికించుకున్నానండి. ఫ్రూట్స్ అరటిపండు 2, మామిడిపండు ముక్కలు, కొంచెం నువ్వుల చిక్కీ అండి. ఒక్కోసారి ఒక్కో ఫ్లేవర్తో చేసుకోవాలండి. ఒకసారి అరటిపండుతోనూ, ఒకసారి మామిడిపళ్ళతోనూ, ఒకసారి అన్నీ కలిపి ఒకసారి చిక్కీ, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ ఫుల్ మక్న, ఇలా ఎన్నో మనం ఫ్లేవర్స్తో చేసుకోవచ్చండి. నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంకా ఇవైతే పచ్చి కొబ్బరి పాలండి. నేను ఒకరోజు ముందుగానే తీసేసి పెట్టేసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వెనుక పాటంతా తీసేసి మనం ఓన్లీ వైట్ పార్ట్ని గ్రేట్ చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టుకొని పెట్టుకోవాలండి. రాగి ఇంకా సాగుతాను. ఇలా స్మూతీ అండి. రాగి సాబుదానా విత్ బనానా, మ్యాంగో మరియు నువ్వుల చిక్కీ, కార్డమం పౌడర్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి. ఇలా హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఒకవేళ ఇది తీసుకొని కూడా మనం ఒక 2 ఇడ్లీలు, ఒక 2 దోశలు కొద్దిగా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. లేదా మనం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హెల్దీ పచ్చి కొబ్బరి పాల, రాగి పౌడర్, సాబుదానా విత్ ఫ్రూట్స్, నువ్వుల చిక్కీ, డ్రై ఫ్రూట్స్, కార్డమం పౌడర్ స్మూతీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.